ప్రకాష్ రాజ్ గారి ప్యానల్ పోటీ చేశారు కదా అప్పుడు రిజైన్ చేశారు, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు మెంబర్షిప్లు అది ఇది అన్నారు. ప్రకాష్ రాజ్ గారు, నాగబాబు గారు మెంబర్షిప్ క్యాన్సిలేషన్స్కి అవును అప్పుడు ఎలక్షన్ టైంలో జరిగింది. జస్ట్ మీడియాలో చెప్పారు. అప్పుడే మేము విష్ణు మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పినా కూడా వచ్చేసి మేము వచ్చేసి వాళ్ళ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పారు. దాని తర్వాత రిజిగ్నేషన్స్ అందరూ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేము కూడా కొంతమంది దగ్గర మాట్లాడాము, రిజిగ్నేషన్ ఎందుకు అందరూ కలిసి వర్క్ చేద్దామని. బట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, వద్దులే అట్లీస్ట్ ఎలక్షన్ తోటి అయిపోని అని చెప్పి వాళ్ళు మేజర్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో అందుకని మా నెక్స్ట్ రన్నర్ అప్ ఎవరు ఉన్నారో వాళ్ళని వచ్చేసి కమిటీలు తీసేసుకున్నాం. ఓకే, సూపర్ అండి, అది మంచి డెసిషన్లు అయితే. ఇంకోటి మెయిన్ ఎజెండాకి వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం 2 నెలలు షూటింగ్లు ఆపారు కదా. ఆపిన టైంలో ప్రొడ్యూసర్స్కి ఆర్టిస్టులకి మీటింగ్లు జరిగినాయి. అఫ్కోర్స్ నేను కవర్ చేశాను అవి అన్నీ కూడా. అప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్, మేజర్ డెసిషన్స్ ఏమైనా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి? ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లకి కొంతమంది ఖాళీగా ఉన్న ఆర్టిస్టులకి వేషాలు ఇప్పిస్తాము, పని కల్పిస్తాము అన్నారు కదా, అవి ఏమైనా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా మంది ఫోటోషూట్లు కూడా చేసామన్నారు. చేసాం, మేము మా ప్రయత్నం అని చేసామండి. బట్ ఐ డోంట్ థింక్ సో సక్సెస్ఫుల్గా మేము వచ్చేసి అది కంప్లీట్ చేసామని తెలియదు. ఆ మిషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే మేము వచ్చి ఒక సజెషన్ మేము ఇవ్వగలుగుతాము, రికమెండ్ చేయగలుగుతాం, కానీ ఇట్స్ అప్ టు ద డైరెక్టర్ అండ్ ది టీమ్ యాక్సెప్ట్ చేయడానికి. సో వీళ్ళకైతే బ్యూటిఫుల్ బ్రోషర్ అయితే చేసాము. ప్రతి ఆర్టిస్ట్కి మా ఆర్టిస్ట్కి ఎవరికంతా వర్క్ కావాలో వర్కింగ్ కమిటీ పెట్టేసి దాంట్లో ఫోటో షూట్ మేమే విష్ణు ఓన్ డబ్బులతోటే, మళ్ళీ అసోసియేషన్ కాదు, విష్ణు ఓన్ డబ్బులతోటే సెట్స్లో వాళ్ళకి షూట్ చేసేసి వాళ్ళ ప్రొఫైల్ వేసి మొత్తం ఒక బుక్లెట్ లాగా మొత్తం అందరు ఆర్టిస్టులది ఉంటుంది. అంటే ఎవరికి కావాలో వర్క్ కావాలో. సో అది ప్రతి గిల్డ్, మన యాక్టివ్ కమిటీ, ప్రొడక్షన్ కమిటీ వాళ్ళది అందరికీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వచ్చేసి ఎవరైనా వచ్చేసి కొత్తగా ప్రొడ్యూసర్ అవుతున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి డైరెక్ట్గా మేము పంపిస్తాం, ఇలా మా ఆర్టిస్టులు ఉన్నారు మీరు చేయండి అని చెప్పి. సో ఈ ప్రయత్నం జరుగుతుంది. కానీ బట్ 100% ఇంప్లిమెంట్ అయిందా అంటే, వాళ్ళకి హెల్ప్ అయిందా అంటే నాకు తెలిసి అయితే నోనే అంటాను నేను. ఇంకా ఎక్కువ దాని మీద వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, దాంట్లో అయితే మేము ఇంకా సాటిస్ఫైడ్. టైం సరిపోవట్లేదు. ఇది మీరు పెట్టుకున్నది లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకున్నారు కదా. అది టాస్క్, పెద్ద పెద్ద టాస్క్లు పెట్టుకున్నాము. ఓకే, మరి దాని మీద క్వశ్చన్ చేయట్లేదు మెంబర్స్ ఏమి అడుగుతున్నారు పాపం. మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. క్వశ్చన్ చేయాలంటే ఇప్పుడు నా దగ్గర ఒక 10 మంది దగ్గర వర్క్ వచ్చేసి ఉండి నేను మన వాళ్ళకి ఇవ్వకుండా నేను బయట వాళ్ళని తీసుకొని వస్తే క్వశ్చన్ చేయొచ్చు. బట్ క్వశ్చన్ చేసినా కూడా ఇఫ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఐఎమ్ రెస్పాన్సిబుల్. నేను లేననుకోండి ఇట్స్ నా ఇష్టం, నేను ఎవరినైనా పెట్టుకోవచ్చు యాజ్ అ ప్రొడ్యూసర్. సో మనం ఫోర్స్ చేయలేము ఎవరిని, మనం రిక్వెస్ట్ చేయగలుగుతాం. సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ఐడియా ఉంది. అది కమిటీలో పెట్టేసి నేను కొంచెం అది ముందుకు తీసుకుని వెళ్దాం అనుకున్నా. చూద్దాం. అఫ్కోర్స్ దీనివల్ల 10 మందికి ఉపయోగపడిన మేజర్ సమస్య ఏంటంటే ఆర్టిస్టులు ఈ మధ్య చాలామంది ఆర్టిస్టులు చితికిపోయారని, ఆర్థికంగా హెల్త్లు బాగోక అవన్నీ ఇష్యూస్ నడుస్తున్నాయి. అవన్నీ టేకెన్ కేర్ అండి, టేకెన్ కేర్ అంటే పేర్లు చెప్పను. కానీ ఇప్పుడు కొంతమంది ఒక మంచి ఆర్టిస్టు ఆయనకు వచ్చి సో ప్రాబ్లం అంటే ఇమీడియట్ 2 lakhs మేము కమిటీలో డిసైడ్ చేసి విష్ణు ఫండ్స్ ఒక 10 lakhs ఇచ్చాడు. తను ఓన్ ఫండ్స్ 10 lakhs ఇలాంటి ఎమర్జెన్సీ కోసం యూజ్ చేద్దాము అని తన కూతురు బర్త్డేకి తను డొనేట్ చేశాడు అనమాట. అంటే దీనికి ముందు మేము డిస్కస్ చేసుకున్నాం, ఒక ఫండ్, అలర్టెడ్ ఫండ్ వచ్చేసి ఎమర్జెన్సీ కోసం పెట్టుకోవాలి, ఇది ఇంతే యూజ్ చేయాలనుకోవాలి, మళ్ళీ దాన్ని ఎలా డెవలప్ చేయాలని ప్లాన్లు ఉండాలన్నప్పుడు సడన్గా అప్పుడు సెకండ్ ఏదో మీటింగ్లో అప్పుడు విష్ణు మా కూతురు బర్త్డే ఉంది, ఆ రోజు అలా డిస్కస్ చేశాం కదా, దానికోసం నేను 10 lakhs డొనేట్ చేస్తానని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఫండ్లోనే ఇప్పుడు అవి వచ్చేసి మాలో వచ్చేసి ఉండే ఫండ్ కాదు, అది తను డొనేట్ చేసిన ఫండ్స్. దాంట్లో 2 lakhs ఒక ఆర్టిస్ట్కి, అంటే మేజర్ అమౌంట్ 2 lakhs అంటే మనం ఇప్పుడు ఉండే ఫండ్ పొజిషన్లో మేజర్ అమౌంట్ 2 lakhs అంటే అది ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇంజెక్షన్స్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ మిడిల్లో జరిగింది. అది మేము ఇనిషియల్గా వచ్చిన కొత్తలో సో జరిగింది. మెడికల్ టేకెన్ కేర్. అండ్ మాకు చాలా ఇబ్బంది ఏమైందంటే ఈ టైం మెడికల్ ఇన్సూరెన్స్ చాలా కష్టమైంది. బికాస్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కదా, యూటిలైజేషన్ ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల మాకు ప్రీమియం బాగా పెరిగిపోయింది. కోవిడ్ తర్వాత ప్రీమియం అసలు పెరిగిపోయినాయి, బేసిక్గా పెరిగిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా వేశారు. సో దాన్ని కంట్రోల్ చేసి దాన్ని రిక్వెస్ట్ చేసుకొని అది తీసుకొని రావడం ఇవన్నీ ఇప్పుడు స్లోగా దాన్ని కూడా ప్రాసెస్ మారుస్తున్నాం. అంటే ఎవరందరూ యూజ్ చేస్తారో నెక్స్ట్ టైం వచ్చేసి వాళ్ళ ఓన్ అమౌంట్ కట్టుకోవాలి అన్నట్టు, చిన్న అమౌంట్ లక్షలు యూజ్ చేస్తున్నారు, 1000s పే చేసుకోవచ్చు కదా అని, సో దట్ మనకి అసోసియేషన్ మీద బర్డన్ రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ స్లో ప్రాసెస్, ఇవాల్వ్ అవుతున్నాం. చాలా వర్క్ కావాలి, చాలా టైం స్పెండ్ చేయాలి కదా.
టైం స్పెండ్ చేయాలి, బట్ వన్స్ యు ఆర్ టోటలీ కేబుల్. ఇప్పుడు నేనైతే రిమోట్లోనే పనిచేస్తాను. నేను అవసరం అన్నప్పుడు ఆఫీస్కి వెళ్తాను, లేకపోతే ఫోన్ కాల్స్లో అయిపోతాయి. ఏమైనా సైన్ చేయాలని నా ఫోన్ నుంచి సైన్ చేసి పంపించేస్తాను నేను. సో టెక్నాలజీ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. ఓకే, సూపర్. అయితే అంటే కరెక్ట్గా యంగ్ కుర్రోళ్ళకి అప్పచెప్తే ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేస్తున్నారు. అదైతే నిజమే. బికాస్ ఓల్డ్ ఫంక్షన్స్ అంతా స్టాప్ చేస్తాము, మొత్తం అన్ని డిజిటలైజ్ చేస్తాము, డేటాస్ గ్యాదర్ చేస్తున్నాము. అండ్ ఆఫీస్ కూడా వచ్చేసి ఉండే దాంట్లో వచ్చేసి ఆ స్పేస్ మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మేము అన్నెసరీ ఏదో ఆఫీస్లో కూర్చుని వర్క్ చేసినట్టు అనే కాన్సెప్ట్ ఇస్తాము అసలు. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ మా దాంట్లో కూడా మాలో కూడా జరుగుతుంది. ఓకే.